కొందరు వెధవలు చూస్తే కొంతమంది కామెంట్లు కానీ అది చూస్తుంటే చాలా దారుణమైనటువంటి పదజాలం వాడుతున్నారనమాట. ఏది బంగ్లాదేశ్ ఇష్యూని చూసి భారతదేశంలో కూడా మోడీ ఇట్లాంటి పరిగెత్తే రోజు వస్తుంది, అక్కడ ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టించింది, అందుకోసమనినే అక్కడ తిరగబడ్డారు ప్రజలు, ఇక్కడ కూడా మోడీకి రేపు పొద్దున అదే పరిస్థితి వస్తుంది, అక్కడ వరుసగా 3 సార్లు ఎన్నికైనటువంటి 4 సార్లు ఎన్నికైనటువంటి ఆమెను అట్ట చేశారు, ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నట్టు. అంటే మోడీని దేశం విడిచి పారిపోయేలా చేయాలట, చేస్తారట. అంటే ఏ స్థాయికి మన దేశంలో దేశద్రోహులు మన మధ్యలో ఉన్నారో చూడండి. ఆ లెక్కనైతే ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తరిమి కొట్టడానికి ఈ దేశంలో ప్రజలందరూ తిరగబడలేదే. మన తిరుగుబాటు అంతా ఎన్నికల్లో ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. కానీ శ్రీలంకలో జరిగిన దరిద్రం, బంగ్లాదేశ్లో జరిగిన దరిద్రం మనకి లేదు. కానీ ఈ మధ్యన అట్లాంటి సృష్టించినటువంటి చూసాం. రైతుల పేరుతో జరిగినటువంటి నాటకం చూసాం ఢిల్లీలో కానీ, లేకపోతే కనుక పంజాబ్ దగ్గర కానీ. అదే సందర్భంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి నాటకాలు చూస్తున్నాం. వాటి వెనకాల ఖచ్చితంగా అసాంఘిక శక్తుల ప్రమేయం ఉంది, బెంగాల్లో జరుగుతున్నటువంటి వాటి వెనకాలైనా సరే. అట్లాంటి వాటిని చూసి తట్టుకోగలిగాం. కానీ వీళ్ళ కోరిక భారతదేశాన్ని నాశనం చెయ్యాలి, అలా తయారు చేయాలనే కోరిక ఉన్న దరిద్రులు మన మధ్యలో ఉండటం చాలా ప్రమాదకరం.